చేద్దామా ఇంకా వచ్చేయండి. హలో హాయ్, ఈరోజు అయితే నేను బోటి గోంగూర అయితే చేస్తున్నానండి. మా అక్క అయితే బోటి గోంగూర తీసుకొచ్చింది, నాకు ఇష్టం అని చెప్పి. ఈరోజు నా ఫేస్ చూసారు ఎంత గ్లో ఉంది చూడండి. నేనైతే ఫేసెస్ కెనడా క్రీమ్ అయితే వాడుతున్నాను, 3 in 1. అందరూ యూట్యూబర్స్ అయితే వీడియో చేసి పెట్టారు కదా, ఈ క్రీమ్ అయితే నిజంగా చాలా బాగుందని. నేను అనుకున్నాను ఇలా ప్రమోషన్స్ చేస్తారు కదా అందుకే అలా చెప్తున్నారేమో అనుకున్నాను. రియల్గా అయితే నేను అప్లై చేశాను. చూడండి ఫేస్ ఎంత బాగుంది, అసలు ఎక్కడ ప్యాచెస్ లేకుండా ఫేస్ అయితే చాలా బాగుంది. ఎంత గ్లో ఉందంటే నిజంగా చాలా గ్లో ఉంది కదా ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చితే తప్పకుండా తీసుకోండి. ఇప్పుడైతే మనం గోంగూర కర్రీ, బోటి గోంగూర కర్రీ చేయడానికి వెళ్దాం. ఓకేనా, వచ్చేయండి. ముందుగా మనం గోంగూర, బోటి గోంగూర చేసుకోవడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే గోంగూర విత్ బోటి. ఓకేనా, నేను ఆల్రెడీ బోటి కర్రీని బాయిల్ చేసేసాను అనమాట. నేను 100 రూపీస్ ఇచ్చి బోటి అయితే తెప్పించేసుకున్నాను ఫ్రెండ్స్. మా సిస్టర్ అయితే తెచ్చిందనమాట. నేను ఇందులోని బాగా క్లీన్ చేసి పసుపు కొంచెం ఉప్పు వేసి బాగా బాయిల్ చేశాను. 10 విజిల్స్ వచ్చేంత వరకు నేను బాయిల్ చేశాను ఫ్రెండ్స్. అప్పుడే కొంచెం బాగా మెత్తగా అయ్యింది. మామూలుగా అయితే బోటి చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ విజిల్స్ పెట్టుకొని మనం చేసుకోవాలన్నమాట. అప్పుడే కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది అనమాట. లేదంటే పచ్చి పచ్చిగా కూడా నవ్వలేము. మెయిన్ పిల్లలు తినడానికి కూడా ఇష్టపడరు. అందుకని మనం దీన్ని బోటిని స్మూత్గా వండుకోవాలన్నమాట. మనం తినేలా వండుకోవాలి. ఓకేనా, దీనికి కావాల్సింది ఏంటంటే నేను గోంగూర తీసుకొచ్చేసి గోంగూర కూడా నేను శుభ్రంగా క్లీన్ చేసేసి దాన్ని బాయిల్ చేసి ఇలాగా గ్రైండర్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు అప్పటికప్పుడు అవ్వదు. ఎర్లీగా వాళ్ళు పడుకున్నారు కాబట్టి అప్పుడే నేను చేసేసాను అనమాట. శుభ్రంగా ఇందులో కూడా మనం గోంగూర బాయిల్ చేసేటప్పుడు దాన్ని శుభ్రంగా కడుక్కొని అందులో కొంచెం పసుపు, చిటికెడు సాల్ట్ వేసుకొని అయితే నేనైతే బాయిల్ చేశాను. ఆ బాయిల్ చేసిన మిశ్రమాన్ని నేను ఇలాగైతే పెట్టుకున్నాను అనమాట, గ్రైండ్ చేసి. ఓకేనా, అలాగే దీంట్లోని చిన్న సైజు టమాటాలు ఒక 3, రుచికి తగ్గ 4 పచ్చిమిరకాయలు, చిన్న సైజు ఉల్లిపాయలు 2 నేనైతే కట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ టమాటా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. అందుకని నేను టమాటా కట్ చేసుకున్నాను. పచ్చిమిరకాయలు మనం 2 ముక్కలుగా చేసుకుంటే కారం ఎక్కువైపోద్ది, పిల్లలు తినడానికి కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి మనం ఇలాగైతే పెట్టుకున్నాను అనమాట. లెట్స్ స్టార్ట్ కుకింగ్. మనం స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కడాయి బాగా హీట్ అవ్వాలన్నమాట, చాలా అంటే చాలా హీట్ అవ్వాలి. అయ్యో, ఆయిల్ అయితే వేసుకొని కడాయి బాగా హీట్ చేసుకోవాలి. కడాయి హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత అయితే బాగా బాయిల్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఈ గోంగూరని అందులో యాడ్ చేసుకోవాలి. బాగా యాడ్ చేసుకొని ఇందులో కొంచెం వాటర్ అయితే మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఒక హ్యాండ్తో పెట్టుకొని ఒక హ్యాండ్తో వేస్తాను, కొంచెం ఇబ్బందిగా ఉంది. నేనైతే గోంగూర వేసేసి నేనైతే బాగా మిక్స్ చేస్తాను.
నేనైతే గోంగూర యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇది కొంచెం బాగా బాయిల్ అవుతుంది. బాయిల్ అయ్యాక మనం ఎలాగో బోటి తెచ్చుకున్నాం కదా, ఆ బోటి కూడా మిక్స్ చేసి రుచి తగ్గ సాల్ట్ వేసుకొని కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను బోటి కూడా యాడ్ చేస్తున్నాను. బోటి కూడా యాడ్ చేసాము. దీంట్లో మనం రుచి తగ్గట్టు సాల్ట్ కారం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే కారము సాల్ట్ కూడా యాడ్ చేశాను. దీంట్లోని కొంచెం వాటర్ వేసి ఒక 20 మినిట్స్ స్లిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. అంతే, రుచికి తగ్గ బోటి కూర స్లిమ్లో అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఒక 20 మినిట్స్ తర్వాత చూద్దాం, ఓకేనా? కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.